बीआरएस के वर्किंग सदर केटीआर ने हैदराबाद रीजनल रंग रोड डेवलपमेंट अथॉरिटी की जानिब से चलाई जा रही तखरीबकारी मुहिम पर कांग्रेस हुकूमत को शदीद तनकीद का निशाना बनाया है। उन्होंने इल्जाम लगाया कि हुक्काम सिर्फ गरीबों के घरों को निशाना बना रहे हैं। केटीआर ने कहा, हुक्काम वजीर आला रेवंत रेड्डी के भाई वुज़रा कांग्रेस के रहनुमाओं के घरों में दाखिल नहीं हो रहे हैं, वो सिर्फ गरीब अवाम के घरों को निशाना बना रहे हैं। उन्होंने कांग्रेस हुकूमत पर इल्जाम लगाया कि वो अपने रहनुमाओं को छोड़कर छटी देकर बेसहारा शहरियों पर के तकब्बुर गारवर को ढा रही है। నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా? ఓట్ల కోసం తప్ప 2 ఏళ్లు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు. ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు? 2004లో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే. కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి? అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ నీ పార్టీ ఎట్లా అవమానించిందో? 83లో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా? గుర్తుందా నీకు? అసలు నీకు తెలుసా? అప్పుడు నువ్వు యాడున్నావో ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి తెలియదు. ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ బొంగుతున్నది. ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సంభూతుడిని, కృష్ణుడిని నేనే, రాముడిని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొదలిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా. అర్థమైందా అసలు కథ? ఎన్టీ రామారావు ఒక అహంకారము, దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అంటుండు.